హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందు అందరూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నిన్న ఎపిసోడ్ గురించి ఇవాళ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. నిన్న లాంచింగ్ ప్రోమో ఎలా ఉంది, ఏది హైలైట్ అనిపించింది, అండ్ బిగ్ బాస్ హోమ్ టూర్ ఎలా ఉంది, అండ్ ఏ కంటెస్టెంట్ మీద నాకు పాజిటివ్ ఒపీనియన్ కనిపించింది, ఏ కంటెస్టెంట్ కొంచెం ఓవర్ చేశారనిపించింది, అండ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, కామనర్స్ ఎవరు అండ్ కరెక్ట్ కామనర్స్ సెలెక్ట్ అయ్యారా, జ్యూరీ మెంబర్స్ ఏమన్నా తప్పు అనిపించిందా, ఇంకా వెళ్ళాల్సిన కంటెస్టెంట్ ఎవరైనా వెళ్ళలేదా కామనర్స్, ప్రతి విషయం నేను మీతో డీటెయిల్డ్గా మాట్లాడతాను. దయచేసి స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ దానికంటే ముందు ఫస్ట్ నిన్నటి ఎపిసోడ్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. నిన్న ఎపిసోడ్ ఏంటి? లాంచింగ్ ఎపిసోడ్, బిగ్ బాస్ 9 లాంచింగ్ ఎపిసోడ్. ఎలా ఉంది ఎపిసోడ్ అంటే, ఫస్ట్ నాగార్జున గారు అయితే ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత మొత్తం ఏమంటారు, బిగ్ బాస్ హోమ్ టూర్ మొత్తం చేపిస్తారు. అండ్ బెడ్రూమ్స్ ఏంటి, అండ్ వాష్రూమ్ ఎలా ఉంది, అండ్ తర్వాత కిచెన్ ఎలా ఉంది, అన్నీ నిజం చెప్తున్నా ఎక్సలెంట్ ఉంటాయి అన్నమాట నిజంగా. అండ్ ఇక్కడ డబుల్ హౌస్, డబుల్ డోర్స్, డబుల్ హౌస్ ఏంటి అసలు, అండ్ ఇంకో హౌస్ అంటే ఏంటి, ఇంకా అందులో కెప్టెన్ రూమ్ ఉంది తెలుసా అండి, నిజంగా ఎంత లగ్జరియస్గా ఉందంటే అంత బాగుంది కెప్టెన్ రూము. అండ్ ఆ తర్వాత ఇంకా డబల్ హౌస్ అంటున్నారు, బట్ డబల్ హౌస్ ఏం కాదండి. లోపల ఏంటంటే హౌస్ లోపల లగ్జరియస్ బెడ్స్ ఉంటాయి, అండ్ బయట ఇంకా కొన్ని బెడ్స్ వేస్తారు. హౌస్ అంటే 2 డిఫరెంట్ హౌసెస్ ఏం కాదు, అది ఒకే హౌస్లో బయట కొన్ని బెడ్స్ వేయడం వల్ల దాన్ని డబల్ హౌస్ అన్నారు. సో ఇది నిన్న మొత్తం ఎపిసోడ్ మొత్తం ఇంకేంటి హోమ్ టూర్ అయితే చేయడం జరిగింది. నాగార్జున గారు హోమ్ టూర్ చేసిన తర్వాత స్టేజ్ పైకి వచ్చిన తర్వాత ఎవరైతే కామనర్స్ టాప్ 13 ఉన్నారో వాళ్ళని పలకరించడం, అండ్ ఆ తర్వాత మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటని ప్రతి ఒక్కరిని పేరున అయితే నాగార్జున గారు పలకరిస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఏవి కూడా ప్లే చేస్తారు. నిజంగా బాగుంటుంది పాపం, ఎందుకంటే ఎంత కష్టపడి వస్తే వాళ్ళు అంత దూరం వస్తారు. సో ఏవి ప్లే చేసిన తర్వాత ఇంకా వాళ్ళందరి గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు నాగార్జున గారు అంటారు, మొత్తం 5 కంటెస్టెంట్స్ సెలెక్ట్ అవ్వబోతున్నారు. అందులో 3 మెంబర్స్ ఏమో ఓటింగ్ ద్వారా సెలెక్ట్ అవుతారు, 2 మెంబర్స్ ఏమో జ్యూరీ మెంబర్స్ సెలెక్ట్ చేశారంటున్నారు. అలాంటప్పుడు ఓటింగ్ ఎందుకు పెట్టాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే 5 మెంబర్స్ 3 మెంబర్స్ ఓటింగ్ ద్వారా కదా, 2 మెంబర్స్ జ్యూరీ ద్వారా అన్నప్పుడు 3 మెంబర్స్కే ఓటింగ్ పెట్టాల్సింది కదా, నాకు నిజంగా అర్థం కాలేదు. బట్ అందులో వాళ్ళు సెలెక్ట్ చేసిన కంటెస్టెంట్స్లో నిజంగా అన్వర్తి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందులోకి వెళ్ళాల్సిన వర్తి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు వెళ్ళకపోవడం నాకు నిజంగా బాధ అనిపించింది. సో ఎవరెవరు ఆ ఓటింగ్ ప్రకారం వెళ్ళిండ్రు, ఎవరెవరు అండ్ జ్యూరీ ప్రకారం వెళ్ళిండ్రు అవి నేను నెక్స్ట్ షేర్ చేసుకుంటాను. మొత్తానికైతే అదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్ ఎంటర్ అయిపోతారు. ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే తనుజ గౌడ గారు మనకు చాలా సీరియల్లో, ముద్దమందారం సీరియల్ చూసే వాళ్ళకైతే ఈమె బాగా తెలిసి ఉంటుంది. బికాజ్ మంచి జీ తెలుగులో మంచి ఫేమస్ సీరియల్, ఆ సీరియల్లో అయితే తను యాక్ట్ చేయడం జరిగింది. అలా ఇంకా కొన్ని మొన్న బిఫోర్ బిగ్ బాస్ ఓన్లీ కుక్ విత్ జాతిరత్నాలు అలా 2-3 షోలను అయితే పార్టిసిపేట్ చేసింది. ఇంకా హోమ్లీ గర్ల్ అనిపిస్తుందండి. ఎలా అనిపిస్తుంది అంటే తనుజ గారు, బట్ నాకు పెద్దగా మాట్లాడాలనిపించింది. బట్ చూడాలి, అంటే బయట నేను చూసిన ఏమంటారు ఏదైనా షోలో అలా చూసినప్పుడైతే పెద్దగా మాట్లాడదు, కొంచెం ఇన్నోసెంట్గా అయితే అమ్మాయి చెప్పిన దాంట్లో కరెక్ట్ అనిపించింది. బట్ ఇన్నోసెంటా కాదా అనేది మనకు లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. బట్ చూడాలి ఫిజికల్ టాస్క్లు ఎలా ఆడుతుంది, ఆమె నిజంగా ఇన్నోసెంటా కాదా, గట్టిగా వాయిస్ రేజ్ చేసి మాట్లాడుతుందా లేదా అనేసి చూడాలి. మొత్తానికైతే ఆమె జరగండి పాటతోనైతే స్టేజ్ మీదకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆమె ఎలాంటి అమ్మాయి నువ్వు అనేసి ఆయనంటే, నేను ఫ్యామిలీ, ఓవర్ థింకింగ్ అండ్ కుకింగ్ బాగా చేస్తా అవన్నీ చెప్తూ ఉంటుంది. తర్వాత మటన్ బిర్యానీ చేసుకొని వచ్చిన అనేసి నాగార్జున గారికి అయితే ఇస్తుంది. ఆ తర్వాత తనుజ టఫ్ కాంపిటీషన్ ఎవరు అంటే నో వన్ అంటుంది. బట్ నిజం చెప్పాలంటే ఈమె స్ట్రాంగ్గా అయితే ఆడుతుందని అనిపించట్లే, బట్ చూడాలి ఎట్లుంటుందో. అండ్ నెక్స్ట్ ఈమె హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది. చూడడానికి బాగుంటుంది, అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత వావ్ బ్యూటిఫుల్ హౌస్ అయితే అనిపించింది. ఈమె మీద నా ఒపీనియన్ ఏంటంటే ఇంకా గట్టి స్ట్రాంగ్ పర్సన్ లాగా అయితే అనిపించలేదు. నెక్స్ట్ సెకండ్ హౌస్ మేట్ ఫ్లోరా సైని అండి, అదే ఆశా సైని, నువ్వు నాకు నచ్చావు మూవీలో ఆశ అంటుంటుంది కదా, ఆమె పింకీ ఆశ అంటుంటుంది కదా, ఆమె అనమాట. ఆమె పేరు యాక్చువల్గా అయితే ఫ్లోరా షైని అంట. ఆ సినిమా ద్వారా ఆశ అని పిలవడం వల్ల ఆశా సైని అన్నారు. తర్వాత ఆమె ఏవి అయితే నిజంగా ఎమోషనల్గా అనిపించింది.
బికాజ్ నేను ఏమంటారు లవ్ మ్యారేజ్లో కొంచెం చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన, దెబ్బలు తగిలినాయి అని ప్రతిదీ ఆమె గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కొంచెం ఎమోషనల్గా అయితే అనిపించింది. బట్ నిన్న చూసిన ఎపిసోడ్లో అయితే ఆమెకి టాస్క్ ఇచ్చినప్పుడు కొంచెం వెనకడుగు వేయడం, బట్ ఏమో కొంచెం అయితే కాంట్రవర్సీగానే అనిపిస్తుంది. బట్ తెలీదు, ఎపిసోడ్ చూస్తూ ఉంటే మనకు అర్థమైపోతుంది. థర్డ్ కామరర్, ఎవరు ఓటింగ్ ద్వారా వెళ్ళిన ఫస్ట్ కామనర్ ఎవరు? పవన్ కళ్యాణ్ అదే తెలుసు కదా, అగ్ని పరీక్ష నుండి వెళ్ళిన ఫస్ట్ కామనర్. పవన్ కళ్యాణ్ వర్తీనా కదా అంటే 100% వర్తీ. బికాస్ స్టేజ్ మీదకి వచ్చిన ఫస్ట్ డే నుంచి కూడా తన టాస్క్ ప్రతిదీ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటున్నాడు కాబట్టి పక్కా వర్తీ పర్సన్. ఇంకొకటి జనాలు తనని లోపలికి పంపించిండ్రు. సో అదే కాదు, చాలా యాక్టివ్గా అయితే ఉంటాడు స్టేజ్ మీద, బాగా ఇచ్చి పడేస్తాను. బట్ పవన్ కళ్యాణ్లో అదైతే కాన్ఫిడెన్స్ ఉంది అండి, బాగా ఆడతాడు అనే నమ్మకం అయితే నాకుంది. బట్ మాటలు మాట్లాడేటప్పుడు మాత్రం తడబడతాడు అనిపిస్తుంది, చూడాలి అదొక్కటి. నెక్స్ట్ ఫోర్త్ ఎవరు? ఇమాన్యుయల్. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక టాస్క్ ఇస్తారనమాట. సెలబ్రిటీస్ ఇద్దరు ఎంటర్ అయిపోతారు కదా, ఈ పవన్ కళ్యాణ్కి టాస్క్ ఏమి ఇస్తారంటే వాష్రూమ్ క్లీనింగ్ ఎవరికి ఇస్తామంటే ఇక్కడ ఫ్లోరా సైనికి ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నామంటే ఆమె నాకొద్దు అనడం వల్ల తనకి ఇవ్వాలనిపించింది అని చెప్తాడు. సో అలా అయితే ఫ్లోరా సైనికి వాష్రూమ్ క్లీనింగ్ ఇస్తాడు. ఫోర్త్ కంటెస్టెంట్ ఇమాన్యుయల్ అండి. ఇమాన్యుయల్ తెలుసు మనకి, ఇమాన్యుయల్ ప్రతి ఒక్కరికి తెలుసు, నిజంగా కామెడీ మాత్రం హైలైట్ ఉంటుంది ఇమాన్యుయల్. అండ్ ఇంకొకటి టాస్క్లు కూడా బాగా ఆడతాడు, చూడాలి ఎలా ఆడతాడు అనేసి. బట్ కామెడీ ఎక్సలెంట్ ఉంటుందండి. ఎవరో ఒక ప్రతి సీజన్లో లాగా ఎవరో ఒకరైతే కమీడియన్ ఉండాలిగా, అది ఈసారి ఇమాన్యుయల్ అనమాట. ఒక పాట కూడా పాడతాడు, అమ్మ అమ్మ అని డబుల్ వాయిస్తో, లేడీ అండ్ బాయ్ వాయిస్ ఎక్సలెంట్ పాడతాడు. తర్వాత మిమిక్రీ చేయమంటే చిరంజీవి గారి లాగా అండ్ విజయ్ దేవరకొండ లాగా కూడా చేస్తారు. ఆ తర్వాత తన ఇంట్లోకి వెళ్ళిపోతాడు, అందరినీ పలకరించడం అంతా బాగుంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ఎవరు? శ్రేష్ఠి వర్మ ఎవరిమే? డాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్. అదే బిగ్ బాస్ జానీ మాస్టర్ ద్వారా లాంచ్ అయ్యి తర్వాత జానీ మాస్టర్కి అపోజిట్ అయ్యి పెద్ద గొడవ అయింది చూసారా, అది ఆమెని ఈమె శ్రేష్ఠి వర్మ అయితే ఎలా అనిపించిందో చూడాలి. బట్ అమ్మాయి ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఇన్నోసెంట్గా అయితే లేదండి, గట్టిగా ఆమె మాట్లాడడం అయితే గట్టిగా మాట్లాడుతుంది అనిపించింది. బట్ టాస్క్లు ఎలా ఆడుతుందో తెలియదు. ఆమె మాట్లాడితే మాత్రం జనాలకు నచ్చదు కదా, మనకు టాస్క్లు కూడా ఆడి గెలవాలి. బట్ చూడాలి ఎన్ని రోజులు ఉంటుందో ఆమె. ఇంకా తర్వాత సిక్స్త్ కామనర్ ఎవరంటే మాస్క్ మ్యాన్ హరీష్. ఈయన ఎవరైనా మిస్ అవుతున్నావా నీకంటే ఈయనని ఎవరు సెలెక్ట్ చేస్తారు అంటే బిందు మాధవి గారు వచ్చి సెలెక్ట్ చేస్తారు. ఈయన జ్యూరీ ద్వారా వచ్చిండ్రంట, మేబీ ఓట్ల ద్వారా కాదంట. బట్ మాస్క్ మ్యాన్ కరెక్టా హౌస్లోకి వెళ్ళడం అంటే? ఎస్, వాయిలెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఉండాలి కదా హౌస్లో, అప్పుడే కదా బిగ్ బాస్ హౌస్కి కావాల్సింది. ఆయనగా ఏంటి ఎవడు అనేది చూడడు, ఎవరిని మాట్లాడనీయడు, గట్టిగా మాట్లాడతాడు. గొడవలు పెట్టడానికి మెయిన్ కారణం హరీష్ గారు అవుతాడు. అలాంటి బిగ్ బాస్కి కావాల్సిందే గొడవలు. ఈయన మాత్రం మంచి కంటెంట్ ఇస్తాడు. సో మేబీ ఆ కంటెంట్ ఇస్తాడన్న రీజన్తోనే హరీష్ గారిని అయితే లోపలికి పంపించడం జరిగింది. ఆ తర్వాత ఆయన ఒక ఛాలెంజ్ ఇవ్వాలి కదా ముందు ఇద్దరు సెలబ్రిటీస్కి, అలా హౌస్ క్లీనింగ్ మొత్తం ఇమాన్యుయల్కి ఇస్తాడు. తర్వాత సెవెంత్ వచ్చింది ఎవరంటే భరణి గారు అంటే మనకు సీతా మహాలక్ష్మి సీరియల్ విలన్ క్యారెక్టర్స్ చేస్తారండి, బాహుబలి సినిమాలో కూడా చేశారు. నిజంగా ఆయన మీద నాకైతే గుడ్ ఇంప్రెషన్ అనిపించింది. ఎందుకు అనిపించిందంటే తను రావడంతోనే ఒక బాక్స్ పట్టుకొని వస్తాడు, లేదు ఈ బాక్స్ చూపించాలి లేకపోతే ఇంట్లోకి పంపించమంటే నో ప్రాబ్లం, నేను ఇంట్లోకి వెళ్ళాను, నాకు బాక్స్ అనేది చాలా సెంటిమెంట్ అంటాడు. లేదు మీరు బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాడు, నిజంగా వెళ్ళిపోతాడు. ఓ మై గాడ్ ఏంది నిజంగా పంపించేస్తారని నేను అనుకున్నా. బట్ ఇది నాతో పాటు ఉండాలి, నాలో ఒక పార్ట్ అనేసి అంటాడు. బట్ బాక్స్ మాత్రం ఓపెన్ చేయరు. నాగార్జున గారు అదే అంటారు, మీరు ఓపెన్ చేసి ఆ సీక్రెట్ చెప్పమంటే చెప్పడు. దానివల్ల అయితే తను బయటికి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఏంటి, ఎయిత్ సెలబ్రిటీ రీతూ చౌదరి అండి. దబిడి సాంగతం వస్తుంది, ఈమె గురించి చాలామందికి తెలుసు. రీతూ చౌదరి నిజం చెప్తున్నా, ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఒకటి మిస్ అయిందండి. అదేం మిస్ అయిందో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మంచి గ్లామర్ మిస్ అయిందండి. యంగ్స్టర్స్ మిస్ అయ్యిండ్రు, వాళ్ళ మధ్య మంచి ట్రాక్లు మిస్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క కంటెస్టెంట్ కూడా ఎలా మంచి యంగ్స్టర్స్ లాగా యూత్ లాగా ఒక్కరు కూడా నాకు అనిపించలేదండి. కొంచెం గ్లామర్ అంతో ఇంతో అనిపించేదంటే మేబీ రీతూ చౌదరి అనుకుంటా. ఆ పెద్ద ఎవరు బాయ్స్లలో చూస్తే ఆ పెళ్ళైన వాళ్ళు, లేకపోతే కమీడియన్స్. గర్ల్స్లలో చూస్తే వీళ్ళు కూడా కొంచెం పెద్దయిన వాళ్ళు, గట్టి యంగ్స్టర్స్ లాగా మంచిగా కంటెంట్ క్రియేట్
టైప్ అయితే నాకు ఎవరు లేరు. మేబీ అంతో ఇంతో అంటే రీతు చౌదరి గ్లామర్ అయితే మంచిగా చూపిస్తుంది. ఆ తర్వాత నీకేంటి నీ గురించి చెప్పంటే నాకు నోటి దూల ఎక్కువ, మనుషుల్ని వెంటనే తప్పుగా అర్థం చేసుకుంటే మళ్ళీ రియలైజ్ అవుతా అంటే నిజమే అనిపిస్తుంది నేను బయట చూసిన ప్రకారం కూడా. అండ్ నెక్స్ట్ ఏంటి, తనైతే ఇంకా ఆ పాట ద్వారా అయిపోయిన తర్వాత నాగార్జున గారికి హక్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. తన మీద ఒపీనియన్ ఏంటంటే గడగడ మాట్లాడుతుంది, టాస్కులు కూడా బాగానే ఆడుతుంది, చూడాలి మంచి కంటెంట్ అయితే ఇస్తుంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, వెనక్కి వెళ్ళిపోయిన భరణి గారు మళ్ళీ బాక్స్తో లోపలికి వస్తాడు. మన బిగ్ బాస్ దయాగుణం కలిగినోడు కదా అని నాగార్జున గారు అంటారు. ఏంటి అంటే అసలు ఆ బాక్స్లో ఏం లేదండి, ఒక లాకెట్ ఉంటుంది, చాలా సెంటిమెంట్ అంట ఆయనకి. సో అందుకనేసి అదేదో ఫస్ట్ చూపిస్తే అయిపోతుంది కదా. భరణి గారు కూడా అదేదో పెద్ద చెప్పలేనంత సీక్రెట్ అయితే ఏం లేదాడ, నా లాకెట్ నా సెంటిమెంట్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అని చూపిస్తే మేబీ అప్పుడే పంపించే వాళ్ళేమో. తర్వాత ఇంకేమవుతుంది, తర్వాత తను చెప్పడం జరిగింది నేను 2020 ముందు వరకు చాలా ఇది ఉండే, నా హ్యాబిట్స్ అంతా ఎలానే ఉండదు, ఆఫ్టర్ కరోనా నేను బాడీ మీద దృష్టి పెట్టాను, నా హ్యాబిట్స్ అన్నీ మార్చుకున్నాను, నన్ను మెయిన్ వెళ్ళడానికి రీజన్ ఏంటి, నన్ను ఒక విలన్ లాగా చూస్తారు, నిజంగా అది కాదు, నేను గుడ్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోవాలి అంటాడు. నిజంగానే నాకు గుడ్ పర్సన్ అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే లోపలికి వెళ్ళిన వెంటనే మంచిగా ఇమాన్యుయల్ని హగ్ చేసుకోవడం, అదే కాదు లోపలికి వెళ్ళిన తర్వాత తను వాటర్ ఇస్తే తను మళ్ళీ అగైన్ గ్లాస్ తీసుకొని వచ్చి మళ్ళీ ఇమాన్యుయల్కి వాటర్ ఇచ్చి ఇద్దరు చైర్స్ అని తాగడం. బట్ నిజంగా నాకైతే మంచి ఒపీనియన్ అయితే వచ్చింది భరణి గారి మీద. గుడ్, చూడాలి మరి ముందు ముందు ఎలా ఉంటుందని చూడాలి. నిన్నటి ఎపిసోడ్ వరకు నాకు ఎవరెవరి మీద వచ్చింది అనేసి మాత్రమే, బట్ మొత్తం ఆ పర్సన్ ఎలాంటోడు అనేసి నేను చెప్పట్లేదు. ఆ తర్వాత ఏంటి, ఇంకా 9th కామనర్ డెమాన్ పవన్. నిజంగా డెమాన్ పవన్ వెళ్ళడం ఏంటో నాకైతే అర్థం కాలేదు. మరి ఓటింగ్ ప్రకారం అంట డెమాన్ పవన్ కంటే నాగా గుడ్ అనిపించింది. అండ్ ఇంకెవరు ఇంకా కొంతమంది ఉన్నారు, బట్ డెమాన్ పవన్ అంత ఏమంటారు పెద్ద టాస్క్లు ఆడింది అయితే నాకు అనిపించలేదు. అండ్ భరణి గారు వచ్చినప్పుడు డెమాన్ పవన్ అండ్ భరణి గారికి పుషప్స్ ఛాలెంజ్ పెడతారండి. నిజంగా భరణి గారు నేను అనుకుంటున్నా 45 to 45 ఏజ్ అలా ఉంటుందేమో, బట్ అయినా కూడా ఆ ఏజ్లో 50 పుషప్స్ చేస్తాడండి, చాలా స్ట్రాంగ్ ఉంటాడు. అండ్ డెమాన్ పవన్ వెళ్ళిపోతాడు. నిజంగా నేనైతే సర్ప్రైజ్ అయిపోయినా. ఆ తర్వాత ఏంటి, తను వెళ్ళిన వెంటనే కిచెన్ టాస్క్ అయితే రీతు చౌదరికి ఇస్తాడు. నెక్స్ట్ 10th సెలబ్రిటీ, అంటే ఇద్దరు సెలబ్రిటీస్ నెక్స్ట్ కామనర్, మళ్ళీ ఇద్దరు సెలబ్రిటీస్ నెక్స్ట్ కామనర్. సో ఈ కామనర్ ఇద్దరు సెలబ్రిటీస్కి ఒక్కొక్క ఛాలెంజ్ ఇవ్వాలన్నమాట. అలా టూ సెలబ్రిటీస్ తర్వాత వచ్చే కామనర్ వాళ్ళిద్దరిలో ఒకరికి ఒక టాస్క్, అలా ప్రతిదీ పనులు అప్పగించాలన్నమాట కామనర్స్ అనేసి, అది టాస్క్. నెక్స్ట్ సంజన గారు బుజ్జిగాడు సినిమాలో ఉంటారు, అంటే తను మదర్ ఆఫ్ 2 kids అంట, తనకి ఏదో అలిగేషన్స్ ఉన్నాయంట బయట, అది కాదు నేను ఇలాంటి పర్సన్ని, నేను చాలా జెన్యున్ పర్సన్ని, గుడ్ పర్సన్ని అని ప్రూవ్ చేసుకోవడానికి నేను బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాను, నా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు అనేసి చెప్తుంది. ఆ తర్వాత తను లోపలికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరు, రాము రాథోడ్. తన మీద ఒపీనియన్ ఏంటంటే సంజన గారి మీద గుడ్ అనిపించారు, బట్ టాస్కులు మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నారో లేదో అయితే నాకు అనిపించట్లేదు. నెక్స్ట్ రాము రాథోడ్, అదే రాను బొంబాయికి రాను అనేసి మంచి సంచలనం క్రియేట్ చేశారు కదా ఆయన కూడా ఆ పాటతోనే వస్తారు. వచ్చిన తర్వాత నాగార్జున గారి మీద కూడా ఒక పాట అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది, రాను బొంబాయికి సాంగ్ని వీళ్ళ పేరు పెట్టి. నిజంగా చాలా బాగా కంపోజ్ చేస్తాడు, పాట కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇంకా నిజంగా నీది మిస్ వరల్డ్ స్టేజ్ పైన కూడా నీ పాట ప్లే చేశారు కదా అంటే ఎస్ అంటాడు. పాటతోనైతే చాలా ఫేమస్ అయిపోతాడు. ఫిజికల్గా అయితే బాగా ఆడతాడు, బట్ మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నదని తెలీదు. ఓకే, మిక్స్డ్ ఎమోషన్స్ తన మీద. తనైతే లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అండ్ 11th కామనర్ 2 సెలబ్రిటీస్ అయినగా 11th కామనర్ని నవదీప్ గారు వస్తారు. నవదీప్ గారు వచ్చి నేను సెలెక్ట్ చేస్తాను ఎవరిని 11th కామనర్ అంటారు. అలా సెలెక్ట్ అయింది దమ్ము శ్రీజ. 100% ఆ అమ్మాయి లోపల ఉండాల్సిన అమ్మాయి. ఈ అమ్మాయి అయితే నిజంగా కరెక్ట్ సెలెక్షనే. ఎందుకంటే ఫస్ట్ డే నుంచి కూడా ప్రతి టాస్క్ బాగా ఆడింది. ప్రతిదీ ఎట్లా అంటే వాయిస్, మెంటల్గా, స్ట్రాంగ్గా, ఫిజికల్గా ప్రతిదీ కరెక్ట్ అనిపించిందండి. లోపల వెళ్ళిన వాళ్ళల్లో గట్టి టాస్క్లు ఆడేటోళ్ళు అయితే నాకు ఎవరు కొట్టట్లే, చూడాలి. నాకు ఈ కామనర్సే బాగా ఆడతారు అనిపిస్తుంది. సెలబ్రిటీస్ అయితే అంత బెబ్బే అనిపిస్తుంది. ఇంకా ఆడితే ఈ పవన్ కళ్యాణ్, దమ్ము శ్రీజ, డెమాన్ పవన్ వీళ్ళకే బాగా పోటీ ఉంటుంది అనిపిస్తుంది. సో అలా అయితే నవదీప్ గారు సెలెక్ట్ చేస్తారు. తర్వాత తను నవదీప్ బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఈ శ్రీజ టాస్క్ ఇవ్వాలి కదా సెలబ్రిటీస్కి. తను క్లోత్స్ వాషింగ్ మొత్తం రాము రాథోడ్కి ఇస్తుందండి. నాకు భయమైంది ఇంకెక్కడ సంజన గారికి ఇస్తారు అనేసి. ఎంతైనా ఇద్దరు పిల్లల తల్లి కదా అండి, కూర్చొని అన్ని బట్టలు ఉతకాలంటే కొంచెం కష్టమే. మేబీ కొంచెం మంచిగా ఆలోచించింది అనిపించింది.
అలా ఆలోచించింది అనిపించింది. అలా అయితే రాము రాథోర్కి ఇచ్చింది. ఎలా ఉతుకుతాడో నాకైతే అర్థం కావట్లేదు అంతమంది బట్టలు. తర్వాత ఏంటి 12th సుమన్ శెట్టి సెలబ్రిటీ జేమ్ సినిమాలో ఉంటాడుగా అధ్యక్ష అంటాడు. అండ్ ఈ సినిమా కూడా ఉంటుంది, అదేంటి బృందావన 7/6 బృందావన కాలనీలో. అలా మంచి కమీడియను. బట్ మధ్యలో అయితే రాలే, అప్పుడు బాగా ఎంటర్టైన్ చేశాడు. బట్ మధ్యలో ఎక్కడికి పోయిండో తెలియదు. అంటే వేరే వేరే భాషలలో చేసిండంటే తమిళ్, కన్నడ, మలయాళం, భోజ్పూరి అలా. సో తర్వాత చాలా రోజుల తర్వాతనైతే తెలుగు ఇండస్ట్రీకి ఎంటర్ అయిపోయిండు. చూడాలి, కామెడీ చేస్తాడేమో కానీ టాస్క్లు అయితే ఆడతాడని అయితే నాకు అనిపించట్లేదు. సో అలా లోపలికి వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత 13th కామనర్ ఎవరు? ప్రియా శెట్టి తెలుసు. ప్రియా కూడా బాగా టాస్క్లు ఆడుతుంది. ఒక టాస్క్ను అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది. గట్టిగా పోటీ పడే కూడా కెపాసిటీ ప్రియాలో ఉంది. ప్రియా కూడా మంచి కంటెస్టెంట్ చెప్పాలంటే. బాగా అయితే ఆడుతుంది అమ్మాయి. మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్. చెప్పాను కదా, సెలబ్రిటీస్తో పోలిస్తే కామనర్స్ బెటర్ అండి. గట్టిగా ఆడుతున్నారు, మనం చూసినాం కదా, గట్టిగా ఆడతారు, గట్టిగా మాట్లాడతారు. సెలబ్రిటీలలో గట్టి కాంపిటీషన్ ఇచ్చి గట్టిగా ఫిజికల్ టాస్క్ ఆడేటోళ్ళు అయితే నాకు ఒక్కరు కనిపించలేదండి, నిజం చెప్తున్నా. అండ్ 13th అయిపోయాక ఇంకా ఇంతటితో అయిపోయింది. 14 మెంబర్స్ అయిపోయాక నాగార్జున గారు అంటారు అయిపోయింది ఈ రోజుతోని లోపలికి ఎంటర్ అయిపోతారు అనగానే నో ఆగండి అని శ్రీముఖి ఎంటర్ అయిపోతుంది. ట్విస్ట్ అనమాట. ఎంటర్ అయిపోయాక మీరు అలో చేస్తే ఒక్క కామనర్ని లోపలికి పంపిద్దాం అనుకుంటున్నాం ప్లీజ్ అనేసి రిక్వెస్ట్ చేస్తుంది. సరే ఇంత రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ అనేది పంపిస్తాడు కదా అనేసి అంటే ఆమె అట్లా లాస్ట్కి పంపించింది. నేను అభిజిత్ గారు ఇద్దరం సెలెక్ట్ చేసి పంపిస్తున్న 6th కామనర్ మర్యాద మనీష్ గారు అంటారనమాట. మర్యాద మనీష్ గారు అయితే మొత్తానికి లోపలికి వెళ్ళిపోతారు. నిజం చెప్తున్న, మర్యాద మనీష్ కంటే కూడా నాగా బెటర్ అండి. నాగా ప్రతి టాస్క్ బాగా ఆడిండు. అండ్ కామనర్స్లో నాకు కరెక్ట్గా వెళ్ళిందంటే అవన్నీ మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ లాస్ట్ కామనర్ మర్యాద మనీష్ గారు వెళ్తారు. ప్రియా ఏంటి ఒక సెలబ్రిటీకి కుకింగ్ టాస్క్ ఇవ్వాలి కదా, అలా ఎవరికి ఇస్తుందంటే 1 వీక్ కుకింగ్ సంజన గారికి అయితే ఇస్తుంది. తర్వాత నాగార్జున గారు చెప్తారు ఇక్కడ 2 హౌజెస్ ఉంటాయి. ఒకటి లగ్జరియస్ బెడ్రూమ్స్ హౌస్, ఇంకొకటేమో టెనెంట్స్ హౌస్, అంటే రెంటర్స్ ఉండే హౌస్. లగ్జరియస్ ఏంటి? ఓనర్స్ హౌస్. ఆ ఓనర్స్ హౌస్లో కామనర్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు దాదాపు 15 రోజులు అగ్ని పరీక్ష అనేసి ఫేస్ చేసి టాస్క్లు ఆడి కష్టపడి వచ్చిండ్రు కాబట్టి వాళ్ళకి లగ్జరియస్ హౌస్, సెలబ్రిటీస్కి అంతా టెనెంట్స్ హౌస్. సో వాళ్ళు రెంట్ పే చేయాల్సి ఉంటుంది అనేసి చెప్తారు. సో ఇక్కడి వరకైతే నిన్న ఎపిసోడ్ అనిపించింది. నిన్న ఎపిసోడ్లో హైలైట్స్ అంటే కరెక్ట్ కంటెస్టెంట్స్ అయితే నాకు సెలబ్రిటీస్లో ఏడ దొరకలేదా అనిపించిందండి. కరెక్ట్గా టాస్క్లు ఆడి మంచిగా యూత్ లాగా ఉండేటోళ్ళు అయితే బిగ్ బాస్ జనాలకు కావాల్సింది వాళ్ళండి. ఆ ముసలోళ్ళు కొంచెం కమెడియన్స్ ఉండాలి, ఒక్కరుంటే పర్లేదు, ఎక్కువ కమెడియన్స్ అలా ఫిజికల్ టాస్క్లు గట్టిగా ఆడేటోళ్ళు అయితే నాకు ఒక్కరు కనిపించలేదు. వాళ్ళకంటే కామనర్స్ బెటర్ అనిపించింది. అండ్ అందరూ ఈవెన్ సుమన్ శెట్టి గారు నాకు ఫిజికల్గా కరెక్ట్గా కాదు ఆడతారా అని తెలియట్లేదు. భరణి గారు ఓకే ఆడుతుండొచ్చు. రీతు చౌదరి ఆ మొక్కతే ఒక్కటి తగ్గింది. పుష్ప అంటే ఏంటో తెలుసా, గ్లామర్ తగ్గింది. సీరియస్గా చెప్తున్నాను. అంత తుస్ కంటెస్టెంట్సే ఉన్నారు. కరెక్ట్ మంచి వావ్ వీలురా కావాల్సిన సెలబ్రిటీస్ అయితే ఒక్కరు అనిపించలేదండి. వాళ్ళకంటే నాకు కామనర్స్ బెటర్ అనిపించింది. ఇది నిన్నటి ఎపిసోడ్ హైలైట్స్. అండ్ ఈరోజు ఎపిసోడ్ రేపు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ టాటా.